హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళొచ్చేసి సంక్రాంతి స్పెషల్‌గా దూది లాంటి మెత్తటి అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసుకున్నట్లయితే అరిసెలు మెత్తగా చాలా బాగా వస్తాయి. ఈ వీడియోలో చూసి తయారు చేసుకున్నట్లయితే అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. అరిసెలు మెత్తగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్నట్లయితే. వీడియోని చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ అరిసెల్ని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల దాకా బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి స్టోర్ రైస్ అయితేనే చాలా బాగుంటాయి పాలిష్డ్ రైస్ కన్నా. ఈ బియ్యంని 10 నుంచి 12 గంటల దాకా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి అరిసెలు బాగా వస్తాయి. ఇలా బియ్యం నానబెట్టిన తర్వాత అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు నీళ్లు మారుస్తూ ఉండాలి. బియ్యంని 12 గంటల దాకా నానబెట్టి ఉంచుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వడగట్టుకోవాలి. వడగట్టుకొని నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత ఒక క్లాత్ పరుచుకొని దానిపైన బియ్యం అన్నీ వేసేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఎండలో కానీ అలాగని ఫ్యాన్ కింద కానీ ఆరవేయకూడదు. ఇలా ఒక 10 నిమిషాల వరకు ఆరేసుకున్నట్లయితే ఇందులో ఉన్న తేమంతా ఆరిపోయి మనకి లైట్గా పొడి పొడిగా అవుతాయి. ఇందులో ఉన్న తేమంతా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో తడి లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక జల్లెడలోకి వేసుకోవాలి. మీకు తడిగా ఉన్నట్లయితే ఈ జల్లెడలో దిగదు కాబట్టి కొంచెం తేమంతా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పిండిని జల్లించుకొని తీసుకోవడం వల్ల మనకి అరిసెలు అనేవి విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ పిండినంతా మిక్సీ పట్టుకొని జల్లించుకొని తీసుకోవాలి. పిండిని అంతా మిక్సీ పట్టుకొని ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటేనే మనకి అరిసెలు బాగా వస్తాయి. పిండి నూక ఉన్నట్లయితే అరిసెలు నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి. ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ బెల్లము అలాగే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇక్కడ ఇదే గ్లాస్తో 2 గ్లాసుల దాకా బియ్యం తీసుకున్నాను. మనం సేమ్ క్వాంటిటీలోనే బెల్లాన్ని తీసుకోకూడదు, కొంచెం తగ్గించి తీసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బెల్లం కరిగించుకునేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో టు మీడియంలోకి మార్చుకుంటూ పాకం పట్టుకోవాలి. ఈ పాకం పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం లేట్ చేసినా పాకం డిఫరెంట్ అయిపోతుంది. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్లోకి వేసుకున్న తర్వాత ఈజీగా చేతిలోకి ఉండలాగా వచ్చేలా ఉండాలి. మరీ ముదురు పాకం కాకుండా అలాగని లేత పాకం కాకుండా మనం చేతిలో పట్టుకొని ఏ షేప్ చేస్తే ఆ షేప్లో వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పిండిని గరిటెతో ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడైతే ఒక థ్రెడ్ కట్టిని తీసుకొని కలుపుకుంటున్నాను. దాంతో అయితే చాలా ఈజీగా ఉంటుంది. వడియాలు పెట్టుకునేటప్పుడు కూడా ఇదే కట్టితోనే కలుపుతూ ఉంటాం కాబట్టి ఇలా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఈ బియ్యం పిండిని పాకంలో వేసుకునేటప్పుడు ఇంకొకరి సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, పిండి అనేది ఫైనల్గా ఈ విధంగా రావాలి. మరీ గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని వేసుకోవడం వల్ల అరిసెల టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. ఇక్కడ చూడండి, నేను పిండి అయితే ఎంత తీసుకున్నానో అంత పిండి కంప్లీట్గా అయిపోయింది. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూసేద్దాం. చూడండి, పిండి అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోయింది. పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నట్లయితే మనకి అరిసెలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండి మరీ లూజ్ కాకుండా గట్టిగా కాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా చేత్తో ఉండని చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉండగా అవ్వాలి.
ఇప్పుడు ఇలాంటి ఒక అరిటాకు తీసుకొని దానిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర అరిటాకు లేకపోతే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని ఆకు పైన పెట్టేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి అంత మందంగా కాకుండా అంత పలచగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా ఉడకవు. ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరిసెలు ఆయిల్ని బాగా పీలుస్తాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గరిటెలోకి తీసేసుకొని మరొక గరిటెతో ఇలా ప్రెస్ చేసినట్లయితే అందులో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. లేదంటే ఏదైనా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టుకొని ఒక బాక్స్తో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే కూడా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే అరిసెలు అనేవి విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులతో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కింద భాగంలో కొంచెం నువ్వులు వేసుకొని దానిపైన పిండిని ముద్దను పెట్టేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ పైన కూడా నువ్వులను చల్లుకోవాలి. ఈ విధంగా నువ్వులను వేసుకొని పిండి ముద్దతో తయారు చేసుకోవాలి. ఒకవేళ మనకి పిండి జారుడుగా అయినట్లయితే అరిసెలు ఒత్తుకోవడానికి రావు. అలాగే గట్టిగా అయినా కూడా ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. ఈ విధంగా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో తయారు చేసుకొని హీట్ అవుతున్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకున్నట్లయితే అరిసెలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని అరిసెలు పాకం పట్టుకోవడం ఒకటి కరెక్ట్గా పట్టుకున్నట్లయితే అరిసెలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ అంతా ఒత్తేసుకొని తీసేసుకోవాలి. పాకం పట్టుకొని బియ్యం పిండి వేసుకున్న తర్వాత పిండి అనేది లూజ్గా అయినా కూడా అందులో కొంచెం గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకున్నా కూడా అరిసెలు విరిగిపోకుండా బాగా వస్తాయి. అరిసెలు తయారు చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని అలాగే ఒక క్లాత్ కట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ మరి ఎప్పుడైతే అరిసెలు తయారు చేస్తారో అప్పుడు పిండి మరొకసారి బాగా కలుపుకొని తయారు చేసుకోవాలి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎక్కువ బియ్యంతో కాకుండా కొంచెం బియ్యంతో కొంచెం పాకం పట్టుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ బియ్యం పిండి అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తింటారు. ఎవరైనా అరిసెలు తయారు చేసుకోవడం రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఈ సంక్రాంతి పండుగకి అరిసెలని ఈ విధంగా తయారు చేసి ఇంటిల్లిపాదికి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఈ విధంగా మెత్తటి దూది లాంటి అరిసెలను ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.